హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోలో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టిప్స్ అన్నీ మంచిగా యూజ్ అవుతాయి. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దీని ద్వారా ఏంటంటే నేను వీడియో అనేది పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఒక్కొక్కసారి స్టీల్ టీ స్ట్రైన్ అని ఎంత క్లీన్ చేసినా సరే టీ పొడి అనేది అందులో ఇరుక్కొని పోయి సరిగా క్లీన్ అవుతుంది కదా. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత నల్లగా ఉన్నా స్టీల్ టీ స్ట్రైనర్ అయినా సరే చాలా అంటే చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది. ఫస్ట్ అయితే టీ స్ట్రైనర్ని ఒక 30 సెకండ్స్ పాటు మంట మీద వేడి చేయాలి. తర్వాత నార్మల్ సోప్ తోటి స్క్రబ్ చేసేసుకోవాలి. ఎంత నల్లగా ఉన్న స్ట్రైనర్ అయినా సరే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. నేను ఇక్కడ దగ్గర పెట్టి మరీ చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. నేనైతే అస్సలు నమ్మలేదు. చాలా అంటే చాలా మంచిగా క్లీన్ అయిపోయింది అనమాట. స్టీల్ స్క్రబ్బర్తో ఎంత క్లీన్ చేసినా సరే ఇంత మంచిగా క్లీన్ అయ్యేది కాదేమో. ఇలా చేసేసరికి 30 సెకండ్స్లోనే చాలా మంచిగా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు లెమన్స్ బాగా కాస్ట్ అయిపోయాయి అండ్ అలాగే కొంతమంది అయితే లెమన్లో కొంచెం జ్యూస్ ఉన్నా సరే దాన్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు. సో ఇలా ఒక్కొక్కసారి లెమన్స్లో కొంచెం జ్యూస్ ఉంటుంది. సో దాన్ని డైరెక్ట్ అలాగే మనము ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం కదా. సో ఇలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల ఇందులో జ్యూస్ ఉన్నా సరిగా రాదు అండ్ అలాగే కొంచెం ఎండిపోయినట్లు కూడా ఉంటాయి. సో అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా టూత్పిక్ని లెమన్కి కుచ్చేయాలి. సో ఇప్పుడు లెమన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అండ్ అలాగే జ్యూస్ కూడా మంచిగా వస్తుంది. సో ఎప్పుడైనా లెమన్లో కొంచెం జ్యూస్ ఉంటే డైరెక్ట్గా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చపాతీలు రుద్దుకునేటప్పుడు మనం పొడిపిండిని వాడుతూ ఉంటాం కదా. సో ఆ పొడిపిండిని బాక్స్లో కానీ లేకపోతే ఏదైనా బౌల్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం. సో అలా పిండిని జల్లుకుంటూ చపాతీలు రుద్దుకున్నట్లయితే ఆ చుట్టుపక్కలంతా పిండి పడి మెస్సీగా అయిపోతూ ఉంటుంది. సో ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. వాటిని అయితే వేస్ట్గా పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నైఫ్ని కొంచెం వేడి చేసి బాటిల్ క్యాప్కి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఘాట్లు పెట్టుకోవాలి. సో ఇక ఆ బాక్స్లో పిండిని వేసి ఎంత కావాలో అంత జల్లించుకుంటూ చపాతీలు రుద్దుకోవడమే. సో ఇదైతే ఎవరికైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. చపాతీలు రుద్దుకునేటప్పుడల్లా చేతితో మాటికి పిండిని తీసుకుంటూ దాన్ని మళ్ళీ రుద్దుకోవాలి అంటే చాలా రిస్క్ కదా. సో ఇలా చేసుకున్నారనుకోండి మనం మూత కూడా తీయాల్సిన అవసరం లేదు. ఎంత కావాలనుకుంటే అంత పిండిని జల్లించుకుంటూ చపాతీలు రుద్దేసుకోవడమే. అండ్ అలాగే చపాతీలు రుద్దుకునేటప్పుడు కూడా పిండి చుట్టుపక్కల పడకుండా చూడడానికి నీట్గా ఉంటుంది. ఈ టిప్ అయితే మన లేడీస్కి చాలా బాగా యూజ్ అయ్యే టిప్ అనమాట. కొన్ని కుంకుమలు సరిగా అతుక్కోవు కదా అండ్ అలాగే పెట్టుకున్న వెంటనే ఫాస్ట్గా రాలిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మంచిగా అతుక్కుంటుంది అండ్ అలాగే లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది. మనం కుంకుమ పెట్టుకునే దానికన్నా ముందు కుంకుమ పెట్టుకునే ప్లేస్లో ఏదైనా క్రీమ్ని కానీ మాయిశ్చరైజర్ని కానీ వ్యాజ్లిన్ని కానీ అప్లై చేసుకోవాలి. తర్వాత ఇక ఆ ప్లేస్లో కుంకుమ పెట్టేసుకోవడమే. ఇలా కుంకుమ పెట్టుకున్నారనుకోండి కుంకుమ అనేది రౌండ్గా ఉంటుంది అండ్ అలాగే లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, ఫాస్ట్గా అతుక్కుంటుంది. అందరి ఇళ్లలో మిక్సర్ గ్రైండర్స్ని కిచెన్లోనే పెట్టుకుంటూ ఉంటాం అండ్ మోస్ట్లీ స్టవ్ పక్కన పెట్టుకుంటూ ఉంటాం కదా. అప్పుడు ఇక మనం వంట చేసేటప్పుడు ఆయిల్ అంతా ఆ మిక్సీ మీద పడి జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. ఇక మాటికి మిక్సీని క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. సో అలా కాకుండా మిక్సీ ఎప్పుడు నీట్గా క్లీన్గా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. మనం ఎప్పుడు మిక్సీని యూజ్ చేయం కదా. యూజ్ చేసిన తర్వాత ఇలా పాత టీషర్ట్స్ కానీ లేకపోతే పాత క్లాత్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా. సో వాటికి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి తర్వాత టీషర్ట్ని రివర్స్ చేసేసి దాన్ని మిక్సీ పైన ఇలా వేసామనుకోండి మిక్సీ అంతా మంచిగా కవర్ అయిపోతుంది. ఇక మనం ఏదైనా వంట చేసుకునేటప్పుడు ఆయిల్ మరగలు ఏమైనా పడినా కూడా ఆ క్లాత్ మీద పడుతుంది కాబట్టి దాన్ని ఈజీగా క్లీన్ చేసేసి ఎప్పుడైతే మనం మిక్సీని యూజ్ చేసుకుంటామో సో అప్పుడు దాన్ని తీసేసి మళ్ళీ కవర్ చేసేసుకోవచ్చు. ఇలా మిక్సీని కవర్ చేసేసుకున్నారనుకోండి మిక్సీని ఎక్కువ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అండ్ అలాగే నీట్గా కూడా ఉంటుంది. మీరు షాంపూ బాటిల్స్ కాకుండా ప్యాకెట్స్ యూస్ చేస్తున్నట్లయితే ఒక్కోసారి కొంచెం షాంపూ ఉంటూనే ఉంటుంది. ఈ టిప్ అయితే లేడీస్ కన్నా జెంట్స్కి అయితే బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే లేడీస్కి లాంగ్ హెయిర్ ఉంటుంది కాబట్టి షాంపూ యూస్ చేసేటప్పుడు వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. బట్ జెంట్స్కి అలా కాదు కదా, షార్ట్ హెయిర్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు యూస్ చేసిన తర్వాత కొంచెం షాంపూ అనేది మిగిలిపోతూ ఉంటుంది. సో ఇలా షాంపూ ప్యాకెట్కి బట్టలకు పెట్టుకునే క్లిప్ ఉంటుంది కదా, సో దాన్ని పెట్టేసామనుకోండి చక్కగా ఉంటుంది అండ్ అలాగే వేస్ట్ కాకుండా ఉంటుంది. మన ఇళ్లలో ఇలాంటి బోల్డ్ అని ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటూనే ఉంటాయి కదా. సో వాటిని ఊరికే వేస్ట్గా పడేయకుండా వాటిని ఒక ఆర్గనైజర్గా రీయూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఆ ప్లాస్టిక్ బాటిల్కి ఇలా మార్క్ చేసుకొని నైఫ్ని హీట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ షేప్లోనే కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి మనము కూరగాయలు కొన్నప్పుడు కానీ లేకపోతే సరుకులు ఏమైనా కొన్నప్పుడు కానీ ఇలాంటి కవర్స్ వస్తూనే ఉంటాయి కదా. సో వాటిని ఊరికే ఎక్కడంటే అక్కడ పడేయకుండా వాటిని గార్బేజ్ వేసుకునే దానికి గార్బేజ్ కవర్స్గా యూస్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నటువంటి బాటిల్లో కవర్స్ అన్నింటినీ పెట్టేసుకున్నాం అనుకోండి ఒక మంచి ఆర్గనైజర్గా ఉంటుంది. ఇప్పుడు ఇక మూత తీయకుండానే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం కవర్ని ఇలా తీసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న తల్లులకైతే ఈ టిప్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. కొంచెం ఘాటు ఎక్కువగా ఉన్న పచ్చిమిర్చిని కట్ చేయాలి అంటే చేతులు మంట పెడుతూ ఉంటాయి అండ్ అలాగే పిల్లల్ని పట్టుకున్నాం అనుకోండి వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. కొంచెం షార్ప్గా ఉన్న గ్లాస్ని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పచ్చిమిర్చిని కట్ చేసుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు అండ్ అలాగే చేతులు అనేవి మంట పెట్టుకుండా ఉంటాయి. సో చిన్నపిల్లలు ఉన్న తల్లులకు కానీ లేకపోతే ఎవరికైనా యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. కొంతమంది మైగ్రేన్తో తల మొత్తం నొప్పితో భరించలేక రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ని యూజ్ చేయడం కూడా అంత మంచిది కాదు, చాలా ప్రమాదం అండ్ అలాగే వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో అలా మైగ్రేన్తో బాధపడే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. పెనం మీద పసుపుని వేసేసి పొగలాగా వస్తుంది చూసారా, ఈ పొగను పీల్చుకోవాలన్నమాట. కాసేపు ఆ పొగను పీల్చాలి. మరీ ఎక్కువ మంటను హై ఫ్లేమ్లో పెట్టకండి ఎందుకంటే పసుపు అనేది చాలా ఫాస్ట్గా మాడిపోతుంది. మైగ్రేన్తో ఎక్కువగా బాధపడే వాళ్ళు తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు అండ్ అలాగే దగ్గు జలుబు ఉన్నప్పుడు కూడా ఈ టిప్ అనేది ట్రై చేయండి. డెఫినెట్గా వర్క్ అవుతుంది. కొన్ని నిమ్మకాయలు గట్టిగా ఉండి ఎంత పిండినా సరే అందులో నుంచి జ్యూస్ అయితే సరిగా రాదు. సో అలాంటి నిమ్మకాయల నుంచి జ్యూస్ని అయితే ఇలా సింపుల్గా పిండేసుకోవచ్చు.
సో ఫస్ట్ అయితే ఇలా ఫోక్ కానీ లేకపోతే నైఫ్కి కానీ ఇలా నిమ్మకాయని అయితే గుచ్చుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ నిమ్మకాయని మంట మీద పెట్టి కొంచెం సేపు అయితే వేడి చేయాలి. జస్ట్ అలా కొంచెం సేపు వేడి చేసుకున్న తర్వాత కట్ చేసుకొని నిమ్మకాయని పిండుకున్నట్లయితే చాలా ఈజీగా జ్యూస్ అనేది వచ్చేస్తుంది. గట్టిగా ఉండే నిమ్మకాయల నుంచి అయినా లేకపోతే నిమ్మకాయ నుండి జ్యూస్ అనేది సరిగా రాకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. మన అందరి ఇళ్లలో రాక్ సాల్ట్ని యూస్ చేస్తూనే ఉంటాం. బట్ అది కొన్ని రోజులకే తేమగా అయిపోయి మొత్తం కరిగిపోయినట్లుగా అయిపోతూ ఉంటుంది. బట్ అలా కాకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఏ బాక్స్లో అయితే సాల్ట్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ బాక్స్ అడుగు బాగాన ఇలాగా పేపర్ని ఒక 4-5 మడతల దాకా వేసుకోవాలి. ఇలా పేపర్ కాకపోయినా టిష్యూస్ ఉంటాయి కదా, సో టిష్యూస్నైనా ఒక 3-4 దాకా ఇలాగ బాక్స్ అడుగు బాగాన ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నారనుకోండి ఎన్ని రోజులైనా సాల్ట్ అనేది తేమ లేకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఎటువంటి ఖర్చు లేకుండానే ఇంట్లోనే చాలా ఈజీగా హాట్ ప్యాక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక బౌల్లో వాటర్ని యాడ్ చేసుకొని అవి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇలాంటి విమ్ లిక్విడ్ జెల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి అయిపోయిన తర్వాత దీనికైతే చాలా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ అన్ని పోసేసుకున్న తర్వాత హాట్ ప్యాక్ అయితే రెడీ. ఈ హాట్ ప్యాక్ని మనము కీళ్ళ నొప్పులకు కానీ, కాళ్ళ నొప్పులకు కానీ, మెడ నొప్పికి కానీ, అండ్ అలాగే కండరాలు పట్టేసినప్పుడు అట్లా ఉంటుంది కదా, సో అలాంటప్పుడు అండ్ అలాగే పీరియడ్స్ టైంలో లేడీస్కి కొంచెం బ్యాక్ పెయిన్ లాగా అలా ఉంటుంది కదా, సో అలాంటప్పుడు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి విమ్ లిక్విడ్ జెల్ ప్యాకెట్స్ని ఊరికే వేస్ట్గా పడేయకుండా సో ఇలా అయితే రీయూజ్ చేసుకోవచ్చు. ఇలా పాడైపోయిన నిమ్మకాయని కానీ కొంచెం జ్యూస్ ఉన్న నిమ్మకాయని కానీ ఊరికే వేస్ట్గా పడేయకుండా ఇప్పుడు వీటితో మనము కిచెన్ లిక్విడ్ క్లీనర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ని యాడ్ చేసుకొని ఈ నిమ్మకాయలను యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ జెల్ అండ్ అలాగే వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు అండ్ అలాగే వెనిగర్ని యాడ్ చేసుకోవడం వల్ల అది యాంటీబ్యాక్టీరియల్ కింద పనిచేస్తుంది. ఇలా వాటర్ మొత్తం రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటిని స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్నటువంటి ఈ వాటర్ని ఏదైనా స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కౌంటర్ టాప్ మీద కానీ, గ్యాస్ మీద కానీ అండ్ అలాగే ఎక్కడైతే జిడ్డుగా ఉంటుందో సో ఆ ప్లేస్లో మనము దీన్ని కొంచెం స్ప్రే చేసి క్లీన్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అనేది జిడ్డు అనేది పోతుంది. గ్యాస్ మీద ఈ లిక్విడ్ని కొంచెం స్ప్రే చేసి స్క్రబ్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత తడిగుడితో తుడుచుకొని తర్వాత పొడిగుడితో తుడుచుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది. చూసారా కౌంటర్ టాప్ అనేది ఎంత నీట్గా ఉందో. పిల్లల బుక్స్ మీద పెన్సిల్తో ఏదైనా మిస్టేక్ రాసినప్పుడు దాన్ని ఎరేజర్తో చెరిపేస్తూ ఉంటారు. బై మిస్టేక్ ఎరేజర్ ఎక్కడైనా పెట్టేసో లేకపోతే ఎరేజర్ అనేది కనిపించకుండా ఉన్నట్లయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు యూస్ చేసే పెన్సిల్కి ఇలా రబ్బర్ బ్యాండ్ని చుట్టేసామనుకోండి, రబ్బర్ బ్యాండ్ని ఎరేజర్గా యూస్ చేసుకోవచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లల బ్యాగ్లోనే ఇలా పెన్సిల్కి రబ్బర్ బ్యాండ్ పెట్టేసామనుకోండి, వాళ్ళకి ఎరేజర్ కనిపించకపోయినా ఈజీగా దీంతో అయితే ఎరేజ్ చేసుకుంటారు. అయిపోయిన పెన్ క్యాప్స్ని వేస్ట్గా పడేయకుండా ఇలా వీటితో కూడా మంచిగా రీయూస్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి బట్టలు ఎక్కువగా వాష్ చేసినప్పుడు బట్టల క్లిప్స్ అనేది తక్కువైపోతూ ఉంటాయి కదా, సో అలాంటప్పుడు ఈ పెన్ క్యాప్స్ని బట్టలు పెట్టుకునే క్లిప్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎంత గాలి వచ్చినా సరే ఇవైతే అస్సలు ఊడిపోవు అనమాట, చాలా స్టిఫ్గా ఉంటాయి. అందరి ఇళ్లలో మిక్సీని యూజ్ చేస్తూ ఉంటాము. అయితే కొన్ని మిక్సీలకి మౌల్స్ వస్తాయి అండ్ అలాగే కొన్ని మిక్సీలకి మౌల్స్ అనేవి రావు కదా. అయితే వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్ క్యాప్స్ తోటి మిక్సీకి మౌల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మిక్సీకి 4 సైడ్స్ ఇలా డబుల్ టేప్ తోటి స్టిక్ చేసుకోవాలి. తర్వాత ఈ డబుల్ టేప్ మీద ఈ వాటర్ బాటిల్ క్యాప్స్ని స్టిక్ చేసుకోవాలి. సో ఇవైతే మిక్సీకి మౌల్స్ లాగా మంచిగా వర్క్ అవుతాయి. సో ఇలా మిక్సీకి మౌల్స్ ఉన్నాయనుకోండి త్వరగా పాడవదు అండ్ అలాగే అటు ఇటు జరుపుకోవడానికి మిక్సీ కింద క్లీన్ చేసుకునే దానికి కూడా మంచిగా ఉంటుంది. సో ఈ టిప్ కనుక మీకు యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. అందరూ బట్టలు వాష్ చేసిన తర్వాత సోప్ని డైరెక్ట్గా సోప్ బాక్స్లో అలాగే పెట్టేస్తూ ఉంటాం కదా, సో దానివల్ల అది డ్రై అవ్వదు అండ్ అలాగే ఫాస్ట్గా నానిపోతూ ఉంటుంది. సో అలా ఆ సోప్ అనేది నానిపోవడం వల్ల సోప్ అనేది ఎక్కువ రోజులు కూడా రాదు. సో అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. సోప్ బాక్స్కి 2 పక్కల ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేయాలి. ఇలా 2 రబ్బర్ బ్యాండ్స్ని వేసేసిన తర్వాత ఈ రబ్బర్ బ్యాండ్ మీద సోప్ని అనేది పెట్టాలి. ఇలాగ సోప్ని పెట్టడం వల్ల సోప్ అనేది నానకుండా ఉంటుంది అండ్ అలాగే చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. సో బాతింగ్కి యూస్ చేసే సోప్ని కూడా ఇలా చేసుకోవచ్చు. ఈ విమ్ లిక్విడ్ జెల్ ప్యాకెట్ అయిపోయిన తర్వాత వేస్ట్గా పడేయకుండా దీంతో అయితే కోల్డ్ ప్యాక్ని అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆ ప్యాకెట్ మొత్తం వాటర్ స్టోర్ చేసుకొని ఇప్పుడు దీన్ని అయితే డీప్ ఫ్రిడ్జ్లో కొంచెం సేపు పెట్టేసేయాలి. కొంచెం సేపటికి అది ఐస్ లాగా ఫామ్ అయిపోతుంది కాబట్టి దాన్ని ఇప్పుడు మనము కోల్డ్ ప్యాక్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఎక్కడైనా వాపులాగా అవ్వడమో లేకపోతే గాయాలాగా అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది కదా, సో అలాంటప్పుడు ఈ కోల్డ్ ప్యాక్ని అయితే మంచిగా యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే చిన్నపిల్లలకి వ్యాక్సిన్ అలా వేస్తూ ఉంటారు కదా, సో ఆ ప్లేస్లో కొంచెం గడ్డలాగా కట్టడము అండ్ అలాగే వాపులాగా వాస్తూ ఉంటుంది కదా, సో ఆ ప్లేస్లో ఈ కోల్డ్ ప్యాక్ని పెట్టారనుకోండి వాళ్ళకి పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది అండ్ అలాగే వాపు కూడా తగ్గుతుంది. ఇంట్లోకి మనం ఏమైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ వస్తూనే ఉంటాయి కదా, సో వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలా ఆర్గనైజర్ లాగా మంచిగా యూస్ చేసుకోవచ్చు. మనం బాత్రూంలో యూస్ చేసే వస్తువులు లైక్ షాంపూ బాటిల్స్ కానివ్వండి, ఫేస్ వాషెస్ కానివ్వండి అన్ని ఇందులో మంచిగా ఇలా పెట్టేసుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ప్లేస్ అనేది ఎక్కువగా పట్టదు అండ్ అలాగే బాత్రూంలో ఎక్కువ మెస్సీగా అవ్వకుండా చాలా నీట్గా ఉంటుంది. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా ఏవైనా క్రీమ్స్ కానీ సో అలాంటివి కూడా మంచిగా పెట్టేసుకోవచ్చు. బనానాస్ని ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి చాలా ఫాస్ట్గా పాడైపోతూ ఉంటాయి అండ్ అలాగే అవి కొంచెం బ్లాక్గా అయిపోయి వాటి మీద ఫ్లైస్ కూడా వాళ్తూ ఉంటాయి. సో అవి తినడం వల్ల మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు. సో అలా కాకుండా బనానాస్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. అల్యూమినియం ఫాయిల్తో బనానా మీద ఇలాగ వ్రాప్ చేసుకోవాలి. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేకపోతే ప్లాస్టిక్ కవర్నైనా ఇలా వ్రాప్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి. ఇలా చేసుకున్నారనుకోండి బనానాస్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. మనం ఎక్కడికైనా 2-3 డేస్ వెళ్ళాలి అనుకోండి, ఫ్రిడ్జ్ స్విచ్ అనేది ఆఫ్ చేసేసి వెళ్తూ ఉంటాం కదా, మనం వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ డోర్ అనేది ఓపెన్ చేస్తే ఒకలాగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో అలా కాకుండా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్లో ఇలా ఒకసారి చేసి పెట్టండి, ఫ్రిడ్జ్ అనేది మంచి స్మెల్తో ఉంటుంది.
ఫస్ట్ ఏదైనా వేస్ట్ ప్లాస్టిక్ బాక్స్లో ఒక ఆనియన్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనం ఏదైతే టూత్ పేస్ట్ని వాడుతున్నామో సో ఆ పేస్ట్ని కూడా కొంచెం యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దాని మూత ఉంటుంది కదా, సో దానికి ఇలాగా హోల్స్ లాగా పెట్టుకోవాలి. ఇలా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మంచి స్మెల్ వస్తుందన్నమాట. సో ఫైనల్లీ దిస్ ఇస్ ద వీడియో. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ టిప్స్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ ఈ టిప్స్ అన్ని మీకు ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో సో వాళ్ళకైతే కంపల్సరీగా షేర్ చేయండి. సో ఫైనల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దీని ద్వారా నేను వీడియో అనేది పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.